రెడీ 1 2 3. ఇది చాలా సీరియస్ మాట, మీరందరూ కూడా వినాలి. ఏం చెప్పాలి ఫస్ట్? హలో గాయ్సా? నేను మాట్లాడానా? పోవాలరా శాంతి, మనమే మాట్లాడుతుంది శాంతి. సూపర్ మామ. రెడీ రెడీ 1 2 3. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము ఓపెన్ మార్కెట్ వెళ్దాం అనుకుంటున్నాము. సో అక్కడ మాకు వెజిటేబుల్స్, ఇండియన్ గ్రాసరీ అన్నీ దొరుకుతాయి. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. సో స్టార్ట్ అయిపోయినాము. ఇప్పుడు మీకు కనిపిస్తున్న రోడ్ ఇది రౌండ్ అబౌట్ అంటారు. రౌండ్ అబౌట్ అంటే ఏం లేదు, రౌండ్గా ఉంటుంది అంతే. ఇప్పుడు ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి. సో అందుకని లెఫ్ట్ సైడ్ వెహికల్స్ అని అక్కడ ఆగిపోయినాయి అంతే. అందుకోసం దీన్ని రౌండ్ అబౌట్ అంటారు. మనకాడ రింగ్ రోడ్ ఉంటాయి కదా, మన సిగ్నల్స్ ఉంటాయి, ఇక్కడ సిగ్నల్స్ ఉండవు అంతే. సో మనం ఒక కొత్త రోడ్లోకి ఎంటర్ అయినప్పుడు మనం లెఫ్ట్లో ఉంటేనే బెటరు. మనం రైట్ సైడ్లో పోవాలంటే మినిమం స్పీడ్లో పోవాలి, లేకపోతే ఓవర్టేక్ బాగా చేస్తారు ఇక్కడ. సో లెఫ్ట్లో ఉంటే బెటరు. మనం ఎంత ఫాస్ట్ పోయినా ప్రతి కాడ రౌండ్ అబౌట్ ఉంటుంది కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చి ఆగాల్సిందే. ఇక్కడ కార్ పెట్టిన తర్వాత టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకుని వెళ్తున్నాం మేము అటు. టెంపరేచర్ అయితే చాలా చల్లగా ఉంది, మైనస్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. మార్కెట్లోకి ఎంటర్ అవ్వకముందే బయట ఒక స్టాల్ పెట్టి ఇట్లా కొన్ని సామాన్లు అమ్ముతాడు ఒక ముసలాయన. సో వాళ్ళతో పాటు గ్యాంగ్ ఉంటుంది. ఏం లేవు, ఇంట్లోకి సంబంధించిన సామాన్లు అన్నీ, కిచెన్కి, హాల్కి, బెడ్రూమ్కి, ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నీ ఆల్మోస్ట్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు ముందుగా అన్నీ. సో ఇవన్నీ అమ్ముతాడు. సో మీకు ఒక ఆయన ముసలాయన కనిపిస్తుంది కదా, ఇతనే ఓనర్ అనమాట. సో మేము ఎప్పుడు కొనడానికి ట్రై చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ కాపీ, ఒరిజినల్, ఫేక్, డూప్లికేట్ ఇవ్వడానికి అర్థం కాదు. కానీ 40-50 పౌండ్స్ ఇది 10 పౌండ్స్కి అమ్మేస్తాడు. మంచిగా ఉంటాయి ఆల్మోస్ట్. ఏదో ఎలక్ట్రానిక్స్ అయితే తీసుకోవద్దు, జస్ట్ ఈ పిల్లో కవర్స్ అయినా ఇట్లాంటి బెడ్షీట్స్ అయినా బెటర్. క్వాలిటీ కూడా బాగుంటుంది. 100 పౌండ్స్కి 100 పౌండ్స్ ఉన్నది 10-15 పౌండ్స్కి ఇచ్చేస్తాడు అనమాట. ఎవ్రీ వీకెండ్ సాటర్డే రోజు షాపింగ్ అని వస్తాము. ఇట్లా గ్రోసరీస్, వెజిటేబుల్స్ కూడా తీసుకోవడానికి. ఒకరోజు వెజిటేబుల్ తీసుకున్నాం అనుకో మనకు వారం అంతా వచ్చేస్తాయి. సో కొంచెం మంచిగానే ఉంటాయి, ప్రైస్ ఎక్కువ, చాలా ఎక్కువ, కొంచెం కూడా కాదు. సో ప్రజెంట్ రైస్ బ్యాగ్ లేదు. సో షాప్లో వెతుకుతున్నాము. కొంతమంది క్యాష్ తీసుకోవట్లేరు. సో వేరే షాప్లోకి వెళ్తున్నాము. ఇక్కడ రైస్ చాలా కాస్ట్. అండ్ ఇండియా నుంచి ట్రాన్స్పోర్ట్ అన్నీ బంద్ చేసిరనమాట కొన్ని మంత్స్ బ్యాక్. సో అందుకోసము యూకేకి, యూఎస్కి రైస్తో చాలా కష్టంగా ఉంది దొరకడం కూడా. ఇక్కడ ఎట్లయిందంటే నీకు రైస్ బ్యాగ్ కావాలంటే ఆ షాప్లో మినిమం 40 పౌండ్స్ నువ్వు పర్చేస్ చేయాలి. సో అట్లయితేనే రైస్ బ్యాగ్ ఇస్తారు. అంతా డిమాండ్ పెరిగిపోయింది రైస్ బ్యాగ్స్కి. మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది షాపు. ఈ షాప్లోనే మొత్తం ఇట్లనే శ్రీలంకన్ షాప్స్ అన్నీ. ఆ షాప్లో డిటర్జెంట్ లేదంట, వాషింగ్ లిక్విడ్. సో వేరే షాప్కి వెళ్తున్నాము. వాషింగ్ పౌడర్ నిర్మా అది ఉన్నదా? నిర్మా బర్మా పోయింది. సో ఇండియన్ స్టోర్లో రైస్ ఉన్నాయంట. సో శంకర్ రైస్ స్పెసిఫిక్గా, ఎందుకంటే శంకర్ రైస్ ఎక్కడ దొరకవు ఇక్కడ ప్రస్తుతానికి. సో అట్లనే మా వైఫ్ ఈ కందిపప్పు, మినప్పప్పు, ఎర్రపప్పు ఇవన్నీ చూస్తుంది. కొత్త స్టాక్ వచ్చిందంట ఇండియా నుంచి. సో ఇందాక చెప్పిన శంకర్ రైస్ అంటే ఇవే, ఈ బ్యాగ్స్. ఇక్కడ కాస్ట్ ఎక్కువ. ఈ స్టోర్లో తీసుకుంది రైస్ బ్యాగ్స్ 2 పప్పులు అంతే. మాకు బిల్లు 45 పౌండ్స్ అయింది. సో ఇవి వెజిటేబుల్స్ అన్నీ. ఇవి మన కాడ దొరికేవన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఆల్మోస్ట్ అన్నీ ఇంపోర్టెడ్. చాలా కాస్ట్ ఉంటాయి. మీకు రేట్స్ కూడా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో కాస్ట్లీ, దొండకాయలు కాస్ట్లీ, 800 కేజీ. ఈ బెండకాయలు ఇవన్నీ ఫ్రెష్గా ఉంటాయి. మిరపకాయలు ఇవన్నీ. ఇది వీటిని ఏమంటారు నాకు తెలియదు. సో ఈ సొరకాయలు అంటాం మేమైతే తెలంగాణలో. దోసకాయలు మంచిగా ఉండవు. కాకరకాయ సంథింగ్ ఇదేందో. ఆయన వంకాయ, టమాటో,
సో ఇట్లాంటివి అన్నీ దొరుకుతాయి మీకు. కాస్ట్ ఎక్కువ మీకు కొంచెం. ఈ దొండకాయలు అయితే చూడండి, మళ్ళీ ఇంకోసారి చూపి 800 రూపీస్. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇది బ్యాక్ సైడ్. దానికి ఇక్కడ అన్ని ఆకుకూరలు దొరుకుతాయి ఎక్కువ. లైక్ పాలకూర, తోటకూర, డ్రమ్ స్టిక్స్, ములక్కాయలు, ఇది ఉల్లిపాయ, అల్లము, బీట్రూట్స్ అన్నీ రూట్కి సంబంధించినవి దొరుకుతాయి ఈ లైన్లో మొత్తము. అల్లము, ఇవి, ఎల్లిపాయ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకంటే ఇది అరబ్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ అవుతాయి ఇవి. మనకంటే ఉల్లిపాయ చాలా లావుగా ఉంటాయి ఇటు సైడ్. అండ్ ఇవన్నీ ఫ్రూట్స్ పైన పెట్టారు. అవన్నీ ముల్లంగి ఉంటారు ఇక్కడ. ఇవన్నీ ఫ్రూట్స్ సెక్షన్. కొంచెం ఆలుగడ్డలు, రకరకాలు ఉంటాయి ఆలుగడ్డలు. ఈ క్యాప్సికమ్ అన్నీ మనం ఇండియాలో దొరుకుతాయి. కానీ ఇక్కడ ఇండియా నుంచి కాకుండా వేరే కంట్రీస్ నుంచి కూడా ఇంపోర్ట్ అవుతాయి కాబట్టి కొంచెము ఫ్రెష్ అనిపిస్తాయి ఎందుకో. ఈ ఉల్లిపాయ సైజు చూడండి, మీకే అర్థమవుతుంది. మన కాడ దీంట్లో సగానికి సగం ఉంటుంది. ఇందులో ఒక ఉల్లిపాయలో ఆల్మోస్ట్ 3-4 10 బిలియన్ ఉంటాయి, కానీ చాలా పెద్దగా ఉంటాయి. సో కొరియాండర్ ప్రైస్ ఇక్కడ ఒక కట్టకి అయితే 70 రూపీస్ అంట మన లెక్క ప్రకారము. 2 కట్ట తీసుకుంటే 130 రూపీస్. ఇది బంపర్ ఆఫర్ ఇస్తున్నట్టు. మనకాడైతే 10 రూపాయలు ఇస్తే 2 కట్టలు ఇస్తారు. ఇక్కడ ఇంతే ఇక పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ ఇంతే రేటు. మోర్ దెన్ అంటే ఇక మనం దీంతో కంపేర్ చేసుకోవద్దు ఇండియాకి. జస్ట్ నేను మీకు డిఫరెన్స్ ఎట్లుంటో చూపిస్తున్నాను అంతే. మా వైఫ్కి పన్నీర్ అంటే మస్తు ఇష్టము, నాకు కూడా ఇష్టమే. సో వీక్లీ అన్ని వెజిటేబుల్స్ ఉన్నా కూడా ఒకసారి పన్నీర్ వండుకుంటాము. అండ్ దోశ పిండి, ఇడ్లీ పిండి కూడా దొరుకుతుంది. అంటే ఇండియా నుంచి అంటే ఎక్కువ చెన్నై నుంచి, తెలుగు స్టేట్స్ నుంచి కూడా వస్తాయి, కానీ చెన్నై నుంచి ఎక్కువ వస్తాయి. ఎందుకంటే శ్రీలంకన్ షాప్ కాబట్టి తెలుగు నేటివ్ కూడా ఉంటుంది కొంచెము. ఇవన్నీ దోశ పిండి, ఇడ్లీ పిండి. మేము యూజ్ చేసే బ్యాటర్ దొరకలేదు. సో ఇది లక్ష్మి అంట, లక్ష్మి ఇన్స్టంట్ ఇడ్లీ దోశ. సో ఇది తీసుకున్నాం ఇక. సో ఇటు సైడ్లో కార్నర్లో మీకు కనిపించాయని లెఫ్ట్ సైడ్లో చాయ్ పత్తి అండ్ బిస్కెట్స్ అన్నీ అమ్ముతారు. ఈ మన ఇండియన్ బ్రాండ్స్, ఈ కుకీస్ అయినా, ఈ స్నాక్స్ అయినా ఇలాంటి షాపులే దొరుకుతాయి. ఈ తాజ్మహల్ టీ అయినా, తాజ్మహల్ టీ మన ఇండియాలో 240 పావు కేజీ ఎంత ఉంటుంది కదా. కేజీ ఎంత ఉంటుంది? 450. నేను రేట్ చూపిస్తాను చూడండి, ఇక్కడనే ఉంటుంది రేట్. ఇక్కడ రేట్ చూడండి, 450 రూపీస్. ఇక్కడ 700-800 అమ్ముతారు. అంటే 8 పౌండ్స్ 7 పౌండ్స్ అమ్ముతారు ఇక్కడ. ఆల్మోస్ట్ 300 ఎక్కువ. ఈ ఇండియన్ స్నాక్స్ లిమిటెడ్గా ఉంటాయి, ప్రైస్ ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడన్నీ చపాతీ, పరాటా, ఇడ్లీ, దోశ, వెజిటేబుల్స్ కూడా ఫ్రోజన్ చేసి ఉంటాయి ఇక్కడ. సో అది బిల్లింగ్ కౌంటరు. ఆ బిల్లింగ్లో ఉన్న వాళ్ళందరూ స్టూడెంట్స్ అనమాట. బిల్లింగ్ చేసే వాళ్ళందరూ ఇండియా నుంచి స్టూడెంట్స్ లెక్క లాస్ట్ సెప్టెంబర్ ఇంటెక్లో వచ్చారంట. స్టూడెంట్స్ అంటే తెలుసుగా మీకు. స్టూడెంట్స్ అని ఎందుకు అంటున్నాము అంటే వాళ్ళు యువత కాబట్టి. అవునా? చెప్పిందిగా మన షర్మిలక్క యువత అంటే ఏంటిదో. సో ఈ స్టూడెంట్స్ కోసం నేను ఒక వీడియో పెడుతున్నా, చేస్తా. ఎందుకంటే 1 ఇయర్లో
ఇండియా నుంచి ఒక 5 లక్షల మంది వచ్చారు. అంటే అందులో ఒక స్టూడెంట్స్ ఒక 3 లక్షల మంది, డిపెండెంట్స్ ఒక 2 లక్షల మంది. సో వేరే కంట్రీస్ నుంచి వచ్చారు. పెడతాం మెల్లిగా. సో ఏమో బిల్డింగ్ చేస్తుంది అక్క. ఎంత వేస్తుంది బిల్డింగ్ అసలుకి? ఇది మొత్తం 1000 అయింది. 1000 కాదక్క, 2000 అయింది జస్ట్ కూరగాయలకే. ఫ్రూట్స్ తీసుకుందామని మా వైఫ్ చెప్పింది. సో ఇక వెజిటేబుల్స్ అయిపోయిన తర్వాత ఫ్రూట్స్ సెక్షన్కి వెళ్ళి చూస్తున్నాం ఇట్లా. సో ఇక్కడ ఫ్రెష్గా ఉంటాయి. మన ఇండియాలో కొంచెం కల్తీ ఉంటాయి కాబట్టి కోటింగ్ కెమికల్స్ అని, ఇక్కడ ఇట్లాంటివి ఏమి ఉండవు. కెమికల్స్ ఇట్లాంటివి ఏమి ఉండవు, ఫ్రెష్గా ఉంటాయి, హెల్తీ. సో ఇంపోర్టెడ్ అయినా కూడా ఇక్కడ కొన్ని ఈ వెదర్కి కొన్ని మంచిగా ఉంటాయి. చెర్రీస్ అయినా స్ట్రాబెర్రీస్ అయినా ఇట్లాంటివి మంచిగా అనిపిస్తాయి ఇక్కడ. నా ఫేవరెట్ అవకాడో. సో నేను చూస్తా, ఒక్కొక్కసారి మంచిగా ఉంటుంది, ఒక్కొక్కసారి బాగుండదు. చెక్ చేస్తా నేను ప్రతిసారి. సో ఇది 1 పౌండ్. మనకు వేరే స్టోర్స్లో ఈ మార్కెట్లో కాకుండా సూపర్ మార్కెట్లో చూస్తే 3 పౌండ్స్ 4 పౌండ్స్ ఉంటుంది. ఈ పైనాపిల్ చూడండి, ఈ పైనాపిల్ 4 పౌండ్స్ అంటే 400. మన ఇండియాలో 100కే చాలా మంచిది వస్తుంది. ఇక అన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి ఇక్కడ. మనకు ఇక్కడ మన ఇండియాలో దొరకని కూడా ఇక్కడ దొరుకుతాయి చాలా. యూకేలో ఫ్రూట్స్ తిని బతికేస్తారు. ఫ్రూట్స్తో పాటు సెమీ కుక్డ్ మీట్ అనమాట. ఇక రైస్ తక్కువ, చాలా మనం తిన్నట్టు తినరు కదా రైస్. సో ఫైనల్గా మా వెజిటేబుల్స్ గ్రోసరీ షాపింగ్ అయిపోయింది ఈ వీకెండ్కి. ఈ కార్లో పెట్టేసిన చూడండి, మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవి కనిపిస్తున్న సామాన్లకి 10,000 అయింది. అంటే 100 పౌండ్స్ అయింది. యూకేలో ఉన్నందుకు 10,000 బొక్క. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.